బ్రతికిన కాలమంతా, నీ బ్రతుకు కాలమంతా దేవునితో కలిసి ఉండి జీవించాలి. స్తోత్రం చెప్పండి. మొట్టమొదట బాగా ఇబ్బంది వచ్చినప్పుడు యేసయ్య మందిరం ఎక్కడుందమ్మా, ఈ ఊళ్ళో ఎక్కడుంది, యేసయ్య దగ్గరికి వెళ్తే నా జబ్బు పోద్దంట, నా సమస్య తీరిపోద్ది, నా అప్పులు తీరిపోతాయి, నాకున్న ప్రతిదీ తీరిపోద్ది, కనుక ఎక్కడుందమ్మా మందిరం అని ఎత్తుక్కుంటూ వస్తాం మనం మొదటి దినాల్లో. ఆమేన్. ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత, వాక్యాలు బలపరచబడిన తర్వాత బాప్తిసం, అన్నయ్య బాప్తిస్తానికి వెళ్తాం. బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏం చెప్తాం మనం? అడుగుతారు సేవకులు, అమ్మా బ్రదర్ సిస్టర్ ఎంతకాలం నీలో ఈ నిశ్చిత ఉంటుందంటే ఎంతకాలం? అవునా? ఈ మూడో మాట ఏంటో తెలుసా మీకు? నీ బ్రతికినంత కాలము దేవునితో నువ్వు కలిసి ఉన్నప్పుడే గుర్తిస్తాడు నిన్ను. నిజంగా మనం అలా ఉన్నామండి? ఉంటున్నామా? ఏమండి ఆలోచించండి ప్రియులారా. మొట్టమొదటిగా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఉన్న నిశ్చిత, మొట్టమొదటిగా యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు తీర్మానం, మొట్టమొదటిగా యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం చెప్పిన మాట, ఆయన అనుకుంటాడు మొదలు చెప్పినప్పుడు దేవుడు ఉప్పొంగిపోయి సంతోషిస్తాడట. ఎందుకో తెలుసా? నా కుమారుడు నా కుమార్తె వారి జీవిత కాలం అంతా నాతోనే జీవిస్తానని వాళ్ళు వాగ్దానం చేశారని. కానీ ప్రియులారా, కొద్ది కాలము గడిచిపోయిన తరువాత ఇళ్లలో నిర్లక్ష్య స్వభావం బయలుదేరుతుంది. విశ్వాసులు ఏం బయలుదేరుతుంది? నిర్లక్ష్యం. మొట్టమొదటి చూడండి మీరు ప్రియులారా, దేవుడిని మొట్టమొదటిగా గుర్తెరిగినప్పుడు అందరికంటే ముందు మందిరంలో ఉంటాం మనం. స్తోత్రం చెప్పండి. అందరికంటే ముందు పాట పాడడానికి ఆశపడతాం, అందరికంటే ముందు దేవుని పరిచర్య చేయడానికి ఇష్టపడతాం, అందరికంటే ముందు నేను చెయ్యాలి అని ఆశపడి ఉంటాం. ఎప్పుడు? మొదటి దినాల్లో. కొంచెం రాను ఏమైపోతుందో తెలుసా ప్రియులారా? నిర్లక్ష్యం ఏర్పడి చేస్తే చేసుకొని, లేకపోతే పాస్టర్ గారు చేసుకొని మేము పోయి మందిరం ఉడిచేది ఎందుకు మేము చేసేదైంది, అమ్మో వచ్చేసింది. సాతాను చెప్పది, పిచ్చి వాళ్ళరా మీరెందుకు ఆయన వాక్యం నమ్ముతారు? వినబాకండి మీరు, ఇంటి పరలోకానికి వెళ్తారు, వినకుండా ఉంటేనే మంచిది, నరకానికి తీసుకెళ్తాం మిమ్మల్ని అంటాడు. ఏం చేస్తాం? మళ్ళీ కళ్ళు మూసుకొని కంఠపాఠంగా చెబుతారు కొంతమంది వాక్యాలు. అక్కడక్కడ మహోన్నతుని చోట నివసించు వాడే సర్వశక్తి నిడను ఇస్తారు. అబ్బో, ఒకసారి ఒక బ్రదర్ చెబుతుంటే నాకు ఆశ్చర్యమైంది. ఇంత పాఠాలంటే అయ్యా మరి వారం దేవునికి చంద్రునికి వెళ్తావా? ఎప్పుడన్నా కుదిరితే వెళ్తా నేను. కుదిరితే ఏం కుదిరితే వెళ్తావు నువ్వు? నీ సమస్య కుదరాలి, రోగం కుదరాలి, బాధ కుదరాలి, అప్పుడు వెళ్తావా? నేను చిన్న ప్రశ్న వేస్తానండి. మనుషులకి సమస్యలు, బాధలు, రోగాలు, వ్యాధులు, అప్పులు, తిప్పలు ఎంతకాలం ఉంటాయి? ఉంటాయా ఉండవా? అవి తీరిస్తేనే నేను వస్తానంటే ఆయన అంటాడు కదా, పిచ్చిదానా పిచ్చోడా, నువ్వు వస్తే ఎంత, నువ్వు రాకపోతే ఎంత? సాతాను గాడు రెడీగా ఉన్నాడు, వాడు పట్టుకుంటాడు, పోతాడు, పో అంటాడు. ఏం చేస్తాం? జాగ్రత్త ప్రియమైన వాళ్ళారా. మూడో మాట ఏంటి చెప్పండి? బ్రతికినంత కాలం. మరే ఎందుకో నాక పోయిన వారం నేను ప్రార్థనకి వెళ్దాం అనుకున్నా, కానీ ఎందుకు ఒకటే ఒళ్ళు నొప్పులు. ఎందుకు వచ్చినాయి? బాగా తిని. ఎందుకు వస్తాయి ఒళ్ళు నొప్పులు? పనికి పోతే ఒళ్ళు నొప్పులు ఉండవు, ఎగ తినాలి. పనులకి వెళ్తే ఒళ్ళు నొప్పులు ఉండవు, ఎక్కడికి శుభకార్యాలకు వెళ్తే ఒళ్ళు నొప్పులు ఉండవు. కానీ ఎక్కడికి వెళ్తామా? ప్రార్థనకి వెళితే మాత్రం ఒకటే నొప్పులు అక్క, కూర్చోలేకపోతున్నాను, అసలు అటు ఇటు కదలలేకపోతున్నాను. అసలు కదలకుండా ఉండే ప్రాంతం ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకో. వెళ్తే పరలోకమా లేకపోతే నరకానికా? ఏం సంపాదిస్తున్నావు? గుర్తుపెట్టుకో. దేవుడు ఎవరిని గుర్తిస్తాడమ్మా? నిజమైన విశ్వాసులనా, నిజమైన విశ్వాసులనా? మన చేలో పంట వేస్తాం, వరి వేస్తాం కదా, వరి నాటేస్తాం, నాటు అయిపోద్ది, నీళ్లు పెడతాం, కలుపు తీస్తాం, బాగా ఎదిగిద్ది, కోతకు వస్తుంది కదా. కోత కోసిన తరువాత జాగ్రత్తగా గమనించండి, నా పొలంలో 50 బస్తాలు అయింది అనుకుంటాం, అందులో ఒక 5 బస్తాలు 6 బస్తాలు పొట్టు పోతుంది. తెలుసా మీకు అది? వాటి పేరు ఏమంటారు? వాటి కూడా ఏమంటారు? పొట్టొడ్లు అనరు. తప్పు అది.
వాటి కూడా ఏమంటారు? తూర్పాలు పట్టే వరకు అవి కూడా వడ్లే. చూసారా ఎంత విచిత్రమో? వాటి కూడా వడ్లే. మా చేలో ఒక 50 పండుద్ది. తీరా వచ్చేళ్ళకి తూర్పాలు పట్టినప్పుడు అప్పుడు బయటపడుద్ది. ఏంటి? నిజమైన వడ్లేవా? తాళు గింజలేవా? అర్థమైపోతుంది కదండి. అలాగే దేవుడు రేపు ఒకనొక దినమున దేవుని వాక్కు సెలవిస్తుంది, ఆయన చేతిలోనట ఏముంది? నిజమైన విశ్వాసులు దేవుడు గుర్తిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ ఒడ్లు తాళు గింజలు కొనుక్కుంటాయంట. ఈ గట్టి గింజలతో కలిసి నేను కంకిగా పెరిగాను, కంకికే ఉన్నాను, కోత కోసిన వాటితోనే కలిసి ఉన్నాను. మరి ఎప్పుడు గొప్ప వేసినా కలిసి ఉన్నాను. తర్వాత తూర్పాలు పట్టేటప్పుడు అక్కడికి వెళ్ళి పడుద్దంట. అప్పుడు ఈ గింజలు అడుగుతాయంట, ఏం మిత్రమా, నిన్నటి వరకు మాతోనే ఉన్నావని చెప్పావు, నువ్వు కూడా ఒడ్లు గింజలు చెప్పావు కదా అంటే అది అంటదంట, ఏమోలే మీ అదృష్టం అది, నా అదృష్టం ఇది. పొట్టును ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? బస్తాల్లో కొట్టి ఇంట్లో భద్రంగా పెట్టుకుంటారా? గింజలు ఏం చేస్తారు మరి? కదా. రేపు యేసయ్య కూడా నిజమైన విశ్వాసుల్ని ఆయన రాజ్యములోకి తీసుకుంటాడు. స్తోత్రం చెప్ప. పేరు పెట్టుకున్నంత మాత్రాన విశ్వాసులుగా ఉండరు. అలాంటి వారు ఆయనకు అక్కర్లేదు. స్తోత్రం. ఏమన్నాడో తెలుసా అండి? బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమన్నాడో తెలుసా? మీరు చదవద్దులేండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 8 నుంచి 10 వరకు తర్వాత మీరు చదువుకుంటే, ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉంది, ఫలింపని మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయబడుతుంది. చూసారండి? చెట్టు అంటే చెట్టు కాదు, మనిషిని పోల్చబడింది పరిశుద్ధ గ్రంథములో. చాలా జాగ్రత్త. ఒక విశ్వాసిని పోల్చబడింది. నువ్వు ఏ విశ్వాసిగా ఉన్నావో జాగ్రత్తగా ఆలోచించాలి. పేరుకి విశ్వాసిగా ఉన్నావా, లేకపోతే నిజంగా దేవుడు గుర్తించే విశ్వాసిగా ఉన్నావా? జాగ్రత్తగా ఆలోచించండి.